బ్యాక్ టు న్యూస్. తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి సంబరాలను మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. తిరుపతిలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన తిరుపతి ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఉదయం స్వామివారి అభిషేక సేవానంతరం ఉదయం 8:30 గంటల తర్వాత స్వామివారికి హారతి కార్యక్రమంతో భక్తుల దర్శనం ప్రారంభమైంది. మనం చూడవచ్చు, ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇస్కాన్ మందిరానికి భక్తులు చేరుకున్నారు. ఇస్కాన్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి అత్యంత వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరపడానికి ఇస్కాన్ నిర్ణయించిన నేపథ్యంలో 3 రోజుల పాటు 24వ తేదీ 25, 26 3 రోజుల పాటు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం ఈ 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో స్వామివారిని 5 లక్షల మంది పైగా భక్తులు దర్శించుకుంటారని ఇస్కాన్ నిర్వాహకులు తెలుపుతున్నారు. మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసు వారు, అదేవిధంగా స్థానికంగా రెవెన్యూ, అన్ని రకాల అందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇస్కాన్కు వచ్చే దారిల్లో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో నియంత్రించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేవలం ఇస్కాన్కు వచ్చే భక్తులను మాత్రమే అనుమతించే విధంగా పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు మనం చూడవచ్చు, స్వామివారు ఇక్కడ రాధాదేవి మిగిలిన గోపికలతో ఉన్న 9 మంది గోపికలతో ఉన్న చోటు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించిన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పూలు పండ్లతోనూ స్వామివారిని అలంకరించి ఆయనకు నైవేద్యంగా పండ్లు దేశంలో లభించే అన్ని రకాల, దేశంలో నుంచే కాకుండా ప్రపంచంలో లభించే అన్ని రకాల పండ్లతో స్వామివారికి ఇక్కడ నైవేద్యం ఏర్పాటు చేసిన దృశ్యాలను మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అన్ని రకాల పళ్ళు మనం ఇంతవరకు ఎక్కడ చూడని, మనకు అగుపించని పళ్ళు కూడా ఇక్కడ మనకు కనిపించడం విశేషము. ఇక్కడ స్థానికంగా కొంతమంది కృష్ణ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి స్వామి, ఎన్ని రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? హరే కృష్ణ. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. 23, 24, 25 తారీఖులో జరుగుతాయి. ఈరోజు కృష్ణ జన్మాష్టమి, అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉత్సవోత్సవం ఉంటుంది. 6 గంటల నుంచి స్టేజ్ ప్రోగ్రాంలు ఉంటాయి. రాత్రి 11ంటికి మహాశంఖాభిషేకం జరుగుతుంది. దాంతో రాత్రి 12 దాకా స్వామివారికి నైవేద్యం ఇచ్చి మహాప్రసాదం ఇస్తారు. రేపు ఏమి కార్యక్రమాలు? రేపు కూడా మామూలుగానే సాయంత్రం 6 గంటలకి స్టేజ్ ప్రోగ్రాంలు మాత్రం ఉంటాయి. 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో స్వామివారికి భక్తి వేదాంత ప్రభుపాదుల వారికి అభిషేకం ఉంటుంది. వ్యాస పూజ అంటారు దీన్ని. రేపు చేస్తారు. హరే కృష్ణ. సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ఉట్లోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా ఉట్లోత్సవానికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉట్లోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత 11:45 వరకు భక్తుల దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. 11:45 సమయంలో స్వామివారికి మహాశంఖాభిషేకం నిర్వహిస్తారు. మహాశంఖాభిషేకం నిర్వహించిన తర్వాత మరోసారి భక్తులకు యథావిధిగా అనుమతిస్తారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు స్వామివారిని సులభంగా సందర్శించుకోవడానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు అంటున్నారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు ప్రసాదాలు కూడా ఇవ్వడానికి ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఇదే విధంగా కృష్ణాష్టమి సందర్భంగా తిరుపతి గోశాలలో కూడా ప్రత్యేకంగా గోపూజకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశేషాలు తర్వాత స్టోరీ బోర్డ్